అవతల టైం అయిపోతుంది. ఎక్కడై పెద్ద మనిషి అమ్మయ్య వచ్చాడు. మహాప్రభు, ముహూర్త సమయం మించిపోతోంది. అందరూ ఏమీ పట్టనట్టు తలో వైపున కూర్చున్నారు. ఏదో అర్జెంటుగా 3 ముళ్ళు వేయించాలంటే సరే అన్నాను గాని ఇలా సాంబార్ పొట్లాల కోసం వరద బాధితులు వెయిటింగ్ టైప్ లో వెయిటింగ్ చేయటం నా వల్ల కాదు. అయ్యా, అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. పంతులు గారు, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళ ఫాదర్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే కలిసి చచ్చిపోవాలనుకున్నారు. అవునా? అవును సార్. మహాప్రభో, మీ పిచ్చి గాని లవర్స్ మ్యారేజీకి ఫాదర్స్ రావడం అనేది వర్షాకాలంలో వర్షం రావడం అంత అరుదు. పంతులు గారు, మీకు పెళ్లి మంత్రం మాత్రమే తెలుసు. నాకు పాము మంత్రం, తేలు మంత్రం లాగా మనిషి మంత్రం కూడా తెలుసు. ఇదిగోండి, ఈయన ఫాదర్ ను ఒప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కార్యక్రమం మొదలెట్టండి. అలాగేనండి అయ్యా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. వచ్చేస్తున్నాడే. అయ్యా, అంతా రెడీనా? అయ్యా, పెళ్లి కూడా తండ్రి వస్తున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. ఆ దెబ్బతో తనయుడు పెళ్లికి తతాస్తూ ఉంటాడు. అవునండి అయ్యా. ఏమిటిదంతా? ఎవరు మీరు? మీ బిడ్డ లాంటి వాళ్ళం కాదనకండి. తండ్రి జాతికే తలమానికం లాంటి వాళ్ళు. పిలవగానే వచ్చి తండ్రి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేశారు. నేనా రుజువు చేశానా? ఏమిటి మీరు అనేది? మీకు కోపం లేదుగా? ఇలా దండయాత్రలు చేస్తుంటే కోపం ఉండదా ఏంటి? ఉంటుందిలే. అయినా కొడుకు భవిష్యత్తు కోసం కోపాన్ని మింగేసి ఇక్కడికి వచ్చారు మహానుభావులు. నేనేంటి కోపాన్ని మింగటం ఏంటి? అసలు ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. తథాస్తు అనాలి, అంతే. తప్పదు, అనాలి. నా సొమ్మేం పోయింది అంటాను. తథాస్తు తథాస్తు తథాస్తు. అది నేనే చెక్కలు అనుకుంటే నాకన్నా చెక్కల బ్యాచ్ దొరికింది. పదండి 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 పదండి. ముహూర్తం టైం అయింది. అక్షంతలు వేసి బిడ్డను ఆశీర్వదించండి. ఓహో, అదే సంగతి. ఇప్పుడు అర్థమైంది. మీ అబ్బాయి మ్యారేజ్ ఈ ముఖం ముందే చెప్పొచ్చు కదయ్యా. అలా అనకండి. పిల్లలు బాగుండాలనే కదా మనం కోరుకునేది. మీ కొడుకు మీకోసం పెళ్లి పిల్లల మీద వెయిట్ చేస్తున్నాడు. నా కొడుకు నా కోసం వెయిట్ చేయడం ఏంటండి? మా అబ్బాయి ఆల్రెడీ మ్యారీడు, 2 బిడ్డలు తండ్రి. మా కోడలు మళ్ళీ క్యారీయింగ్. అంటే ఈ పెళ్లి కొడుకు తండ్రి మీరు కదా? చిచ్చి, నేను కొబ్బరి చెప్పుల వ్యాపారిని. గుళ్ళో పూజారి కోసం వచ్చా. ఎరా, వాడు ఫాదర్ రాలేదేంట్రా? వచ్చాడు, ఇదిగో ఇక్కడ తెచ్చాడు. శవారు గుళ్ళోకి రాకూడదు. నోరు మీద ఆ మాట అంటే సిగ్గులేదురా? కష్టపడి కని పెంచి పెద్ద చేసి నేను పెళ్లి చేస్తానంటే చెప్పే పెట్టకుండా వచ్చి పెళ్లి చేసుకుంటావా? ఎమోషన్ కాకండి బ్రదర్. ఏం తీసుకుంటారు? ఆ 3 ముళ్ళు పడగానే 3 గుక్కల విషం తీసుకుంటా. మీరెందుకు నాన్నగారు చావడం? ఆ విషయం నాకివ్వండి. మీరెందుకండి తాగటం? ఆ విషయం నాకివ్వండి. అసలు ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు ఆ విషయం ఏదో నేను తాగి మీరు కాదయ్యా, ఈడే కరెక్ట్. రా నోరు తెరు. చావటానికి విషయం అక్కర్లేదు. ఇక్కడ ఏ ఎత్తు మీద నుంచి అయినా దూకి నేను చావగలను. నేను చచ్చిపోతానంటే నన్ను ఎవరు ఆపలేరు. దూకేస్తానంతే. హలో, ఆగవయ్యా. నేను ఆగను. నేను దూకేస్తా. వాడి మీద 10 లక్షలు ఖర్చు పెట్టా. కనీసం 25 లక్షల కట్నం వస్తుందనుకున్నా. పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకా నేను అడుగుతున్నా. నేను దూకేస్తా. నేను దూకేస్తా. నన్ను ఎవరు ఆపకండి. ఆగో, నాతో రా చెప్తా. ఏమండే, ఈ పెళ్లి ఒప్పుకోవాలంటే మీకేం కావాలి? డబ్బా మీరు ఇస్తారా? ఎస్. 25 లక్షలు కావాలి. ఓకే, డన్. కానీ కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. సంతకం పెట్టాలి. ఎన్ని సంతకాలు పెట్టడానికి నేను రెడీ. ఫోటో కావాలి. ఒక్క ఫోటో ఏం కర్మయ్యా, వీడియో తీసుకోండి ఏకంగా. మీ బాబు పెళ్లికి ఒప్పుకోవాలి. ఎన్ని పెళ్లిళ్ళకైనా ఒప్పుకుంటా. నేను రెడీ. పెళ్లి చాలు. పంతులు గారు ఇక్కడ రండి. పిలిచారా? 3 ముళ్ళు వేయించండి. అలాగేనండి. అది దరిద్ర గుట్ట ఆఫీసు ఎంత డర్టీగా, ఎంత దారుణంగా తయారైంది. సార్, వెతకవా? ఎంత దొరికింది? బాత్రూమ్ లో, స్టోర్ రూమ్ లో, అన్ని చోట్ల ఎత్తుకానండి. ₹1 కూడా దొరకలేదండి. దొరకదు మీకు. ఎందుకు దొరుకుద్ది? పొద్దున్నే వచ్చి వెతికేసుకుని మీరు అందరూ పనిచేసుకున్నారు. ఇంకెక్కడ దొరుకుతుంది? ఏంట్రా, ఏంటి చిత్తుకు అవుతారా? ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరకలేదండి. నా డబ్బులండి. నీ డబ్బులా? నీ జేబులో నాకు దొరికినాయి కాబట్టి నా డబ్బులు. సార్ సార్ సార్, నా డబ్బులు సార్. మీరా ప్యూన్ అనుకున్నా? నిద్రపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది సార్. పిల్లలు ఫీజుల కోసం డబ్బులు దాచుకుంటే తీసేసుకున్నారండి. ఏంటి ఫైల్ ఏంటి? పాత రికార్డ్స్ అమ్మేయడానికి టెండర్ కాల్ చేస్తున్నాం సార్. చూస్తే కిటికీలు, బెంచీలు, తలుపులు ఇదిగో ఈ పాయింట్ క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చావు. లాస్ట్ లో ఇచ్చాను సార్. వెరీ గుడ్. ఇక్కడ ఇచ్చావన్నమాట. అక్కడే ఇచ్చాను. ముందే ఇచ్చుంటే ఇంత టెన్షన్ ఉండకపోను కదా. మీ స్పీడ్ సార్. డబ్బులు సార్ ఇచ్చేయండి సార్. ఓ పని చేద్దాం, గాలోకి ఎగరేస్తాను. దొరికినోడికి దొరికినంత. ఏంటా గోళ? లోపలాడికి ఏదో దొరుకుంటది. డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది. మొత్తానికి భలే మాస్టర్ ప్లాన్ వేసేవయ్యా కొండాలరావు. ఈజీ మనీకి అలవాటు పడ్డ మన ఆఫీసర్ గారు టేబుల్స్ ఫైల్స్ తెగ తడివేస్తున్నాడు. టేబుల్స్ ఫైల్స్ తడివితే పర్వాలేదయ్యా. మొన్న మధ్యాహ్నం లంచ్ టైంలో మన టైపిస్ట్ శారద ఒళ్ళంతా తడివేశాడు. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయిందో తెలుసా? అవును, బోతంతా చూశాను. చూసావా? నువ్వు అలాంటి సీన్లు చూడడం వల్లే నీకు సైడ్ బాబిరిపోయింది. మన ఆఫీసర్ కి డబ్బులు సప్లై చేయలేక చచ్చిపోతున్నావు. ఎప్పుడు కట్ చేస్తావు? అదా, అది
ఇంకో 2 రోజుల్లో మనీ రావటం కట్ అవుద్ది. అప్పుడు వాడు మన రూట్కి వస్తాడు. టైం ఎంత? ఆంజనేయులు కాళిదాస్ ఇంకా రాలేదేంటి? ఇందాక ఫోన్ చేస్తే మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఈ మధ్య ప్రేమలో పడ్డాడయ్యా. పగలు రాత్రి అదే టాపిక్. ప్రేమ సుందరి, స్వప్న సుందరి అని బ్రెయిన్ తినేస్తున్నాడయ్యా. మా ఇల్లు పక్కనే అవడం వల్ల నన్ను మరీ తినేస్తున్నాడు. కానీ ఇప్పుడు కాళిదాస్ రాకపోతే మన పొజిషన్ ఏంటి? ఏముంది, తలో కాస్త వేసుకుంటే సరిపోద్ది. తలా కాస్త వేసుకున్నాం సరే, మరి బిల్లు మాట తలో కాస్త వేసుకోవడం అంటుంది బిల్లు గురించే. వస్తాడో రాడో నేను ఫోన్ చేసి కనుక్కుంటా. నేను కనుక్కుంటా వాయిద్యాలు ఏంటో, ఆ రాగం ఏంటో కూడా కనుక్కుంటా. అలాగే. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. బాగా వాయిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అవును, ఇలా వాయిస్తున్నందుకు బిల్లులో ఎక్కువ ఛార్జ్ ఏమైనా చేస్తారా? సార్, ఫ్రీ సర్వీస్. ఫ్రీగా వాయిస్తాం. ఆపడానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. కెన్ ఐ స్టాప్? నో స్టాప్ ప్లీజ్. కాళిదాస్ గారు రావటం లేదు, ఎక్కడ ఇరుక్కుపోయాడంట. సారీ అన్నాడు. బిల్లు కడతాడు కదా తెగ తాగేస్తాం, మనల్ని ఫూర్స్ చేశాడు. అవకాశం వచ్చినప్పుడు మనం చేద్దాం ఫూల్ ని. అవకాశం ఎప్పుడో రావడం ఏంటి? తెల్లారితే ఏప్రిల్ 1 ఆల్ ఫూల్స్ డే మీ ఇద్దరితో సహా. ఆహా, రేపు పొద్దుట ఆ అమ్మాయి పంపించినట్టు ఫ్లవర్స్ పంపించి వాడిని ఏప్రిల్ ఫూల్ చేద్దాం. సావి1, సావి2, సావిత్రి. ఏ ఉండ, నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తాడా? ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు లవర్సే. ఏడ్చావులే. నేనే ఎడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది. అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. ఎందుకు కొట్టా? నేను నవ్వుతానన్నా కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమన్నా ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నువ్వు ఉన్నావు కదా సార్లే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసినాయి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. ఓ, ఎంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? ఏమిటండి? ఎవరు? సావిత్రి మామయ్య బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. అబ్బా మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చోండి. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానేయండి. ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలం మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి, చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకోనంటున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమి లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా? సామాన్లు టీ కొట్టు దగ్గర పెట్టావా? పెట్టాను. కలెక్షన్ ఎంత ఇవాళ? 372 రూపాయలు 30 పైసలు. గురు, ఆఖరి బాగా దంచేస్తుంది, భోజనం పెట్టించవా? దానికేగా వెళుతున్నాం మనం. చూడు, ఆ గుడి ముందు కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, అవును, వాళ్ళు కొట్టగానే ఒక్క ముక్క కూడా పోకుండా మొత్తం అన్ని ఏరుకురా. అలా గురు, పో. చూపేంట్రా, ఆకలి అన్నావుగా, తిను. ఏంటి ఇవే? అవునరా, ఈ కొబ్బరితో తిన్నావనుకో కడుపులో ఆకలి చచ్చిపోతుంది, మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఆకలే వేయదు. ఈ పెంకులతో సహా తింటే ఆకలేంటి, మనమే చచ్చిపోతాం.
మళ్ళీ పుట్టే వరకు అసలు ఆకలే ఉండదు. గురు నా వల్ల కాదు, నాది మిల్లు కాదు పొట్ట. అయితే లేను, అయితే మాడు. గురు 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 తింటాను. గురు ఇలా కడుపు మార్చుకుని సంపాదించే డబ్బుతో ఏం చేద్దామని. నమస్కారం అండి పద్మనాభం గారు. రాబోయ్ వీరబాబురా, ఇవాళ ఎంత సంపాదించేవేంటి? 372 రూపాయల 30 పైసలండి. అబ్బా, నా వడ్డీ వ్యాపారం కంటే నీ గాడి వ్యాపారమే బాగున్నట్టుంది. లెక్క పెట్టుకోండి. అదే లేవాయ్, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికి ఎంత అయిందో లెక్క బుక్ చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానితో 33,974 రూపాయల 30 పైసలు. 50,000 పోగేయడానికి ఇంకెంత కావాలండి? చెప్తాను. సరే, నేను ఎన్నిసార్లు అడిగినా నీ గారడి విద్య చూపించవే, నేను నేర్చుకుంటానని భయమా? ఉచితంగా చేస్తే గిట్టుబాటు అవదని. ఓహో, ఒక 10 రూపాయలు ఇస్తాను, గిడుతుందా? మీరు కాబట్టి. ఇందా చెయ్యి. బాబు గారు, ఇది ఏమిటి? అది పేపర్ వెయిట్. గాజుదా మట్టిదా? గాజుదే. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని దీన్ని గాని నేల మీద కొడితే ఏమవుతుంది? ఏమీ కాదు, పగిలిపోతుంది. నేను గాని ఒక వీలగాన్ని వేసి కొట్టానంటే ఇది పగలదు, ఎగురుతుంది. ఏది చేసి చూద్దాం. అరే, ఏది మళ్ళీ కొట్టు. ఎలా ఎగిరిద్దబ్బా? అదే మరి తాబీజ్ మహిమ. ఇందా 10. మరి నేను గాని చేస్తే నాకు ఇస్తారా 10? ఓ, ఒక తల్లి గాని, ఒక బిడ్డ గాని, ఒక చెల్లి. సోది ఆపి ముందు గాలిని చేయవా. ఇది కింద పడితే ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఇంకా ఎగరదే. ఏంటి ఎగిరేది? ఆ కింద చూడండి. నా 10 నాకు ఇచ్చేసి. ఇదేంటిది? మరి ఇదేంటిది? దానికి చెల్లు పండి. నీ వల్ల అనవసరంగా 10 రూపాయలు పోయింది. గురు గురు, దాహం దంచేస్తోంది. గోలీ సోడా ఇప్పించవా? గోలీ సోడానా? చండాలంగా. అయితే కూల్ డ్రింక్ ఇప్పిస్తావా? చెప్తా. ఆహా, ఓహో, అద్భుతం. నీ చేతిలోంచి కూల్ డ్రింక్ తెప్పిస్తావు అన్నమాట. ఒక్క పలుక? అదే మరి. ఆ ఒక్క పలుకు నీ బుగ్గన పెట్టుకో. చచ్చిన దాహం వేయదు, పైసా ఖర్చుండదు. ఏంటి, దాహం వేస్తే ఒక్క పలుకిస్తావా? అది ఒక పలుకు. కాళ్లకు చెప్పులు వేసుకుంటే అరిగిపోతాయని సంకలో పెట్టుకుంటావా? ఆకలేస్తే కొబ్బరి చెప్పులు తినమంటావా? నా వల్ల కాదు. హలో, కబీరా స్పీకింగ్. టైం ఎంత? 2. కాదరా, ఫోన్ బేడే. రైట్ సార్, నంబర్ కరెక్టేనా? కరెక్టే సార్. మళ్ళీ చూడు. అలాగే సార్. స్టార్ ఫిషరీస్ 662081. కరెక్టే సార్, 662081. ఎవడ్రా ఈ టైంలో? హలో, కబీరా స్పీకింగ్. ఫోన్ పెట్టేకు. ఓకే, పెట్టేను కానీ 2 నిమిషాలు లైన్లో ఉండు. బాత్రూమ్కి వెళ్ళొస్తా. హలో, జాగ్రత్తగా విను. చెప్పండి. రై, వెటకారాలొద్దు. ఈ కబీరాకి అసలే పిచ్చి కోపం. ఇదిగో విను. రాజు లేకరా, ఇది విను. కబీరా, కబీరా, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళవా? నన్ను ఎవరు పాప ఏడుస్తుందిరా? రింకు, నా మనవరాలు అని వాడు అంటున్నాడు. నీ కొడుకు పెళ్ళి ఎప్పుడైంది? నాకే కాలేదు, నాకు కొడుకేంటి? ముందా ఫోన్ సంగతి చూడండి. అరే కబీరా స్పీకింగ్, కబీరా స్పీకింగ్ అని ఎక్కేస్తున్నాడు. కబీరా స్పీకింగ్ టైటిల్ బాగుందిరా. ఏం దేవి ప్రసాద్, తెలిసిందిగా నీ మనవరాల పరిస్థితి. స్టార్ ఫిషరీస్ లో కోట్లు సంపాదించావు. లక్షలు నీకో లెక్క. నీ మనవరాలి ప్రాణాలు దక్కాలంటే రేపటికల్లా 10 లక్షలు రెడీ చేసి ఉంచు.
మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తాను. ఈలోగా వెధవేషాలేసి పోలీసులు చెప్తే నీ మనవరాల్ని ముక్కలు ముక్కలు చేసి నీ కుక్కలకు వేస్తాను. ఎవడ్రా ఏం మాట్లాడుతున్నాడు? రాంగ్ నెంబర్ రా. ఎవడో కబీరాట స్టార్ ఫిషరీస్ ఓనర్ దేవి ప్రసాద్ మనవరాల్ని కిడ్నాప్ చేసి వదిలిపెట్టడానికి 10 లక్షలు అడుగుతున్నాడు. 10 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తాడంట. కోసి కుక్కలకేస్తాడట. అయితే ఆ విషయం ఫోన్ చేసి దేవి ప్రసాద్ చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. నెంబర్ కావద్దు. కావాలిగా మరి. ఆ కబీరాకి ఫోన్ చేసి కనుక్కుంటే పోలా. ఓపెన్ చేద్దాం. స్టార్ హోటల్, స్టార్ ఎంటర్ప్రైజెస్, స్టార్ ఇదిగో స్టార్ ఫిషరీస్ అండ్ ఎక్స్పోర్ట్స్. 66200081. ఆ నంబర్ ఏంటన్నారు? 66200081. ఎవరో ఒకటి చెప్పడా? 66200081. ఓషో సైట్ నాకే అనుకున్నాను. మీ ఇక్కడ ఉందేటి? కొండందువి ఎలకలు పట్టుకోవడానికి ఇదారా? అది మన స్టార్ గ్యారేజీ నెంబర్ రా బాబు. బాబురావునా 66200081 నంబర్ మందే, కానీ డైరెక్టరీలో స్టార్ ఫిషరీస్ అని ఉంది. ఒకే నెంబర్ ఇద్దరికి ఎలా ఇస్తారా? గో స్టార్ గ్యారేజీ నెంబర్ చూడండి. ఇదిగో స్టార్ ఫిషరీస్ కిందే ఉంది 661818. నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఆ దేవి ప్రసాద్ గారు నన్ను ఎందుకు హింసిస్తున్నాడు? అర్థమైంది చెప్పు బాబన్నా. ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? చేపల కంపు మనకి, ఈ ఇంజన్ మొత్తం ఆడికి వెళ్తున్నాయి. ఆ డైరెక్టర్ వాళ్ళు మన నంబర్ ఆడి కంపెనీ ముందు పెయింటింగ్ చేసి, ఆడి నంబర్ ఏమో మన గ్యారేజ్ ముందు పెయింటింగ్ చేశారు. నువ్వు చేపలు కావాలి ఫోన్ చేసావు అనుకో, ఇక్కడ గంట కొట్టుద్ది. మనకు ఫోన్ చేశాను అనుకో, అక్కడ గంట కొట్టుద్ది. ఇంతే. ఓకే, దేవి ప్రసాద్కి ఫోన్ చేసి చెప్పేద్దాం. ఆగరా, ఏమని చెప్తావు? ఆయన మనవరాల్ని కిడ్నాప్ చేశారని. వద్దు, ఇప్పుడు మనం చిన్న ఆట ఆడదాం. అర్ధరాత్రి మగ బ్యాచులర్స్ ఏం ఆటాడతాం? ఎటు తొంగండి. అర్థమయ్యేది చెప్పు. నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా మనకెందుకు జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. మనల్ని రోడ్పతి నుంచి కరోర్పతిని చేయడానికి వచ్చిన మంచి అవకాశం. ఈ అవకాశం మనం తెలివిగా వాడుకుంటే చాలు, లక్షాధికారులమే. నాకొక్క ముక్క బోధపడలా. అరే శ్యామ్, ఆ కబీరా గారు మనల్ని దేవి ప్రసాద్ అనుకుంటున్నాడు కదా? అవును. మనం దేవి ప్రసాద్ ఫోన్ చేసి కబీరా గారిలో మనమే మాట్లాడదాం. పాప మన దగ్గర ఉందని చెప్దాం. కుడి చేత్తో డబ్బు తీసుకుని ఎడం చేత్తో కబీరాకి ఇచ్చి పాపని తెచ్చి దేవి ప్రసాద్కి ఇచ్చేస్తాం. కుడి చేత్తో డబ్బు తీసుకుని ఎడం చేత్తో కబీరాకి డబ్బుని దేవి ప్రసాద్ పాపని ఇచ్చేస్తే మనకి మిగిలేది తంబురా. ఇలా చేయడానికి నేను ఇలా వ్యాపుగా అనుకున్నావా? కబీరా మనల్ని అడిగింది 10 లక్షలు, మనం దేవి ప్రసాద్ అడగబోయేది అంతకంటే ఎక్కువ. ఈ విషయం కబీరాకి బాబులో వ్యాపు చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. మాటలు జాగ్రత్తని చూడన్నా, వీడు మళ్ళీ మోసం చేయబోతున్నాడు. అవినీతితో డబ్బు సంపాదించడం ఘోరం. ఓకే, అయితే ఓ పని చెయ్యి. పాత సినిమాలో ఎన్టీఆర్ రిక్షా తొక్కి 2 రోజులు 35,000 సంపాదించి మీ చెల్లెలు పిలిచేయి. ఇదిగో శ్యాము, ఆడు చెప్పేదంటే మోసం ఏం లేదనిపిస్తుందిరా. నువ్వు 2 ఆలోచన లేకుండా ఫోన్ అట్టుకో. మీకేమైనా పాట వినిపించిందా? ఓర్ నాయనో, వీడెవడండి బాబు మాట్లాడితే పాట అంటాడు. నువ్వు ఫోన్ చేయరా. హలో హలో, కబీరా స్పీకింగ్. కబీరా, ఎవరు నువ్వు? నీ మనవరాల్ని కిడ్నాప్ చేశాడే ఆ కబీరా. మాట్లాడు. వినిపించడం లేదా? నీ ముద్దుల మనవరాలు ఇప్పుడు నా దగ్గర ఉంది. మై గాడ్. హలో బాబురావునా, ఫోన్ పక్కన పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టున్నాడు. పోలీస్ స్టేషన్ దాకా పోయే బదులు మనం లైన్ కట్ చేసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయొచ్చు కదా. ఇటీ రికు 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 రికు, ఏమైంది గారు? ఏం లేదు, నోడిపో. అటెక్కడికి? బయటకు వెళ్ళు, వెళ్ళు. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటని అడ్రస్ కావాలా? విజయనంటే రాసుకోండి. ఇప్పుడు బోరబండ ఐడియా ఉంది కదండి. బుద్ధున్నాడు ఎవడన్నా అడ్రస్ చెప్తాడా? ఏంటండి అవతల వాళ్ళు అడ్రస్ అడుగుతున్నారు మరి. మోయ్ ఎలా కబీర్ అని అడిగి ప్లేస్ చెప్తాం, అంతవరకు పైపెట్టి చంపే. హలో దేవి ప్రసాద్, మమ్మల్ని వెతకాలని కానీ పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని కానీ ప్రయత్నించావో నీ కుక్కల్ని ముక్కలు ముక్కలు చేసి నీ మనవరానికి తినిపిస్తా. నీ అబ్బా, కుక్కలు ముక్కలు చేయటం ఏంట్రా? అచ్చు తప్పు. అదే, నీ మనవరాల్ని ముక్కలు ముక్కలు చేసి నీ కుక్కలకే వేస్తా. వద్దు ప్లీజ్, మీ విషయం ఎవరికీ చెప్పను. నా మనవరాల్ని చేయకండి. మీకు ఎంత డబ్బు కావాలో అడగండి. డబ్బెంత కావాలని అడుగుతున్నాడు. అందుకే నా అలవాటు ఉండాలనేది. ఇదిగో, కబీరాకి 10 లక్షలు, శ్యాముకి 35,000, రాజుకి 20,000, నా పొత్త మొత్తం కలిపి 30,260.
మొత్తం కలిపి 10,85,260 లేశాము. ఈ 200 తీసేద్దాం, బాగుండదు. మొత్తం కలిపి ఓ 10,80,000 చెప్తాం, పద్ధతిగా ఉంటుంది. నీళ్ళంటే లక్ష్మీదేవి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమంటే మా మానవంచలు జుట్టుమాల వాళ్ళని కోరుకున్నాడంట. అలా ఉంది. ప్రశాంత్ ఓ 20 లక్షలు అడగరా. 20 లక్షలా? ఓకే, 20 లక్షలు తప్పకుండా తెస్తాను. ఈలోగా నా మనవరాలు నేను చేయొద్దు. ఏమన్నాడు రా? చెప్పరా. టెన్షన్ గా ఉంది, చెప్పరా. చెప్పరా బాబు, నీకు దండ పెడతాను, టెన్షన్ ఉంది, చెప్పరా బాబు. ఒప్పుకోక చస్తాడా? 20 లక్షలు. అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా. అమ్మయ్యా, ఇవాళకి గండం గడిచిపోయింది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు, మీకే. నాకా? అవును. కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. భామా, పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ అది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్నీ అన్నది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారో? అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు. ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు, ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా? రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు? ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలున్నారు? అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు. ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. 200 తీసుకుని అన్నాడండి, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడేందిరా? పోబే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకు ఒక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లు వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్, ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట. అవునా? సరిగా డబ్బులు. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా. అది కాదండి. ఏది కాదు? అమ్మో, పైగా కట్టెను తీసి దాని పక్కన కూర్చున్నావా? ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి? వెళ్దామని అనుకున్నాను సార్, మీతో ఒక మాట చెప్పి. ఇప్పుడు చెప్పావుగా, ఇక బయలుదేరు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళి ఆ పాత్రలు దాక్కో, వెళ్ళు. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి,
ఏంటండి ఏంటి నాకు బెడ్ కాపీ అక్కర్లేదు, పొద్దున నిద్ర లేకపోద్దని చెప్పానా? అందుకనే ఇప్పుడు వచ్చాను. బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది, బాగు చేయడానికి వచ్చాను. రిపేరా? అవును. ఏ బాత్రూమ్ లో? కింద బాత్రూమ్ లో. కింద బాత్రూమ్ లోనా? అయితే అక్కర్లేదు. పైన బాత్రూమ్ లో అయితే? పైన బాత్రూమ్ అయితే ఓకే. పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా? కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా? కృష్ణమూర్తి, నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా? శంకించు. ఆ శంకించేదేదో బజార్లోకి వెళ్ళి శంకించు. అదే లాభం లేదు. బాత్రూమ్ లో ఎవరు చూడాల్సిందే. లాభం లేదు, చూసి తీరాల్సిందే. ఆ బాత్రూమ్ లో ఎవరున్నారో నువ్వు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదా? అందులో ఉన్నది మీ ఆవిడ. మా ఆవిడ? కృష్ణమూర్తి, ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను. నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ ఆల్సేషన్ డాగ్ లాగా కాపలా కాస్తాను. ఆల్సేషన్ డాగ్ లాగా కాదు, ఊర కుక్కలాగా కాపలాగే.